ఈ ఏడాది ఎలాగైనా ఆరోసారి కప్పును ముద్దాడాలని ఐపీఎల్లో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇప్పటి వరకు చేసిన చెత్త ప్రదర్శనతో దాదాపుగా ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా చేతులెత్తేసి ముంబై ఇండియన్స్ అభిమానులను ఎన్నడూ లేనంత తీవ్రంగా నిరాశపరిచింది ముంబై జట్టు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే గెలిచి 7 ఓటములతో 9వ స్థానంలో ముంబై జట్టు కొనసాగుతోంది. దాదాపు జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. అందుకే జట్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. దీంతో పాటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా ఇటు జట్టులోనూ అటు గ్రౌండ్లోనూ పాజిటివ్ కంటే నెగిటివ్ నే ఎక్కువగా తెచ్చిపెట్టింది. ఇది చాలదన్నట్లుగా ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతై బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కి మరో ఊహించని షాక్ తగిలింది. అలాగే కెప్టెన్ పాండ్యాకు సైతం భారీ దెబ్బ పడింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో ముంబై స్లో ఓవర్ రేట్ ని మెయింటైన్ చేసింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 24 లక్షల జరిమానా పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ తో కలిపి మిగతా ఆటగాళ్లకు 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% చొప్పున కోత విధించింది. కెప్టెన్ పాండ్యాతో పాటు ముంబై జట్టుకు ఫైన్ విధించామని ఐపీఎల్ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్లో ముంబై జట్టు ఇలా స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేయడం ఇది రెండోసారి. దీంతో భారీగా జరిమానా విధించినట్లు తెలిపింది. ఏది ఏమైనా ఈ ఏడాది ముంబై జట్టుకు అస్సలు కలిసి రావడం లేదని చెప్పాలి. ఆది నుంచి ఆ జట్టుని దురదృష్టం వెంటాడుతూ ఫ్యాన్స్ కి మరపురాని ఏడాదిగా మిగిల్చేలా కనబడుతోంది.